ఆస్ట్రేలియా వచ్చే నెలలో జరగబోయే మలబార్ జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్లో భాగస్వామి కాబోతోంది. దీంతో క్వాడ్లో ఉన్న 4 దేశాలు, క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్లో ఉన్న 4 దేశాలు ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు కూడా మలబార్ని సంపూర్ణం చేయబోతున్నాయి. ఈ మలబార్ జాయింట్ ఎక్సర్సైజ్ అనేవి 1992లో భారత్కు అమెరికాకు మధ్య మొదలయ్యాయి. తర్వాత 2015లో జపాన్ వచ్చి చేరటంతో ఇది ట్రైలేటరల్ ఎక్సర్సైజ్గా మారింది. ఇప్పుడు ఆస్ట్రేలియా చేరటంతో ఇది సంపూర్ణమైందని చెప్పొచ్చు. అయితే ఆస్ట్రేలియా ఎందుకు చేరింది? ఇంతకుముందు ఆస్ట్రేలియా లేదా అంటే 2007 వరకు కూడా ఆస్ట్రేలియా దీనిలో భాగంగా ఉండేది. అయితే 2007 సంవత్సరంలో చైనా సీరియస్ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేసింది ఇండో పసిఫిక్ రీజియన్లో ఆస్ట్రేలియా పోకడల గురించి. దాంతో చైనాతో సంబంధాలు తెగ్గొట్టుకోవడం ఇష్టం లేక ఆస్ట్రేలియా మలబార్ ఎక్సర్సైజ్కి దూరమైంది. గత 13 ఏళ్ళ నుంచి ఆస్ట్రేలియా మలబార్ ఎక్సర్సైజ్కి చాలా దూరంగా ఉంది. క్వాడ్ తిరిగి రీజ్యూమినేట్ అయిన తర్వాత 2015 నుంచి కూడా ఆస్ట్రేలియా చేరే అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ 2020లో ఆస్ట్రేలియా చేరిక అనేది ఇప్పుడు ఈ ఎక్సర్సైజెస్లో పూర్తిగా స్టార్ట్ అయిపోతుంది. దీంతో మనం ఇక్కడ 2-3 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, భారత్కి చైనాకి బార్డర్ టెన్షన్ స్టార్ట్ అయిన సంవత్సరం ఇది. అంటే ఇంతకుముందు 1962 నుంచి ఉన్న ఈ సంవత్సరం మళ్ళీ అవి చాలా చెలరేగిపోయాయి గత 3-4 నెలల నుంచి. దాని తర్వాత ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క పెత్తనాన్ని తగ్గిద్దామని చెప్పి అమెరికా, జపాన్, భారత్ గట్టిగా అనుకుంటున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా దానికి సంఘీభావం తెలిపినట్టు అయింది. తర్వాత ఇండో పసిఫిక్ రీజియన్లో మ్యారిటైమ్ సెక్యూరిటీ, సీలేన్ సెక్యూరిటీ, రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ అంతకు మించి ఏ ఒక్క దేశాంది ఇండో పసిఫిక్ రీజియన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు చూస్తుంటే ఇంతకుముందు 20వ శతాబ్దంలో అవన్నీ అట్లాంటిక్ వైపు చూసాయి, ఇప్పుడంతా పసిఫిక్ వైపు చూస్తున్నాయి, ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్. సో ప్రపంచ చిత్రపటంలోనే ఇండో పసిఫిక్ది ఇప్పుడు ప్రథమ స్థానం. ఈ స్థానంలో ఏ ఒక్క దేశం పెత్తనం చేసినా సరే అది ప్రపంచానికి నష్టం వాటిల్లుతుంది. అయితే ఆస్ట్రేలియా విషయం అర్థం చేసుకుని ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ముందుకు రావడం గొప్ప విషయం. ఇండియా, ఆస్ట్రేలియా ఈ మధ్య సంబంధాలు గట్టిగా బలపడుతున్నాయి. ఉదాహరణకి ఈ మధ్యనే కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇద్దరం డీల్ కుదుర్చుకున్నాం. మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. దాంతోపాటు కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచానికి సప్లై చైన్స్లో చైనా మీద అతిగా ఆధారపడితే ఏం జరుగుద్దో అర్థమైంది. దాంతో జపాన్, అమెరికా, ఇండియా కలిసి గ్లోబల్ సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయాలని తలపించాయి. సో ఇండియా, ఆస్ట్రేలియా మరింత దగ్గరకు వస్తున్నాయని ఇక్కడ అర్థమవుతుంది. ఇండియా సొంతంగా ఈ ఇండియన్ ఓషన్ రీజియన్ కోసం చాలా చేస్తోంది. చైనాని కౌంటర్ చేయడానికి సాగర్ అని చెప్పి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని చెప్పి, ప్రాజెక్ట్ మోసం అని చెప్పి చాలా ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. కానీ ఇండియా ఒక్కతే చైనా ప్రాబల్యం, బలం తట్టుకోవడం అంత సులువైన పని కాదు ఇండియా ఒక్కదానికి. కాబట్టి ఇలా గ్లోబల్ పార్ట్నర్షిప్స్ గొప్ప మనం చూస్తే ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ 4 దేశాలు కూడా ప్రపంచంలో చాలా కీలక పాత్ర ఉన్న దేశాలు. ఈ 4 దేశాలు కలిసిగట్టిగా ఉంటే కానీ చైనాని ఈ ప్రాంతంలో ఎదిరించడం సాధ్యం కాదు. ఇక్కడ 2-3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రేలియన్ ప్రధాని స్కాట్ మారిసన్ ఒక మాట అన్నారు, ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతంలో ఉన్న అందరిది. ఇండియన్ ఓషన్తో బాధ్యత కూడా, ఇండియన్ ఓషన్ని కాపాడాలి, ఇండో పసిఫిక్ రీజియన్ కాపాడాల్సిన బాధ్యత కూడా అందరికీ ఉంది. దాని యొక్క భద్రత, దాని యొక్క వెల్బీయింగ్ కూడా అందరికీ అవసరమని. అదేవిధంగా మన నేవీ చీఫ్ అడ్మిరల్ మిస్టర్ అరుణ్ ప్రకాష్ కూడా ఒక మాట అన్నారు, ఆస్ట్రేలియా వచ్చి మలబార్లో జాయిన్ అవటం వల్ల చైనాకి మనం గొప్ప సంకేతాలు పంపుతున్నాం. ఇక మీదట చైనా పెత్తనం ఈ ప్రాంతంలో అతి పెత్తనం కుదరదు అని చెప్పి ఆస్ట్రేలియా కూడా అనుకుంటోంది అని చెప్పి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇండో పసిఫిక్ రీజియన్లో నిజంగా ఈ దేశాలు ఇంకా ఎక్కువ సాధించగలవా అనేది ఆలోచించాలి. అయితే ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్సెస్, జాపనీస్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మలబార్ జాయింట్ ఎక్సర్సైజ్ కోసం ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. ఈ సందర్భంగా అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ 4 దేశాలు, క్వాడ్ దేశాలు ఇప్పుడు చైనా కౌంటర్ అవడానికి ఇంకా యాక్టివ్ అయ్యామన్నమాట. అంటే క్వాడ్ అనేది మనకి ఎప్పుడో ఫామ్ అయిన
2007లో 2017 వరకు దాన్ని ఎవరు పెద్ద పట్టించుకోలేదు. 2017లో దాన్ని రీజ్యూనేట్ చేసి ఒక బలీయమైన శక్తిగా ఇప్పుడు మార్చాలని ముందుకు తీసుకెళ్తున్నారు. సో దీంతో మలబార్ జాయింట్ ఎక్సర్సైజ్ క్వాడ్కి అనుసంధానం అని చెప్పొచ్చు.